హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ వేపుడు చేస్తున్నాను. ఇది మన ఇంటికాడ చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, ఇలా కట్ చేసుకున్నాను అనమాట, చిన్న ముక్కలు కాకుండా. ఈ దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటకాయలు, ఎల్లుల్లిపాయ పేస్ట్ అనమాట, కారము, ఉప్పు, పసుపు, ఉప్పు. సో ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ముందుగా మనం కాకరకాయలు ఇలా ఎర్రగా వేగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలన్నమాట. కొంచెం బాగా ఎర్రగా వేగేదాకా అలాగా నూనెలో వేయించుకోవాలి. ఓకే, సో ఇది ఏంటంటే పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి, ఇది కారము ఇలా కలుపుకోవాలి నీట్గా. పచ్చి కొబ్బరి, కారము, పసుపు ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇవి లాస్ట్లో వేసుకోవాలన్నమాట, దీనికి టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో అన్నీ ప్రిపేర్ అయ్యాక లాస్ట్ మూమెంట్లో వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా వేగించుకోవాలన్నమాట. సో ఈ పక్కకు పెట్టేసుకోవాలి తీసుకుని. సో ఇదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇంట్లోనే. సో ఈ ఎర్రగా వేగిపోయి ఫ్రెండ్స్, ఉప్పు కూడా వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, నేను కూడా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. సో ఎల్లుల్లిపాయలు వేసాను, ఎల్లుల్లిపాయ పేస్టు, టమాటాలు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇవి కూడా కొంచెం ఎర్రగా, కొంచెం మెత్తగా ఎర్రగా అయిందాక వేయించుకోవాలి. సో ఇవి బాగా ఎర్రగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్న కాకరకాయలు వేసుకుందాం అన్నమాట. ఇవి బాగా కలుపుకోవాలి. సో ఇలాగ ఒక 5 నిమిషాలు అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఇందులో ఇలా ఎగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి కొబ్బరి, కారము, పసుపు పైన వేసుకోవాలి. సో ఈరోజు బాగా ఎగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇది ముందుగా ప్రిపేర్ చేసుకున్న మనము పచ్చి కొబ్బరి ఇలా పైన వేసుకోవాలి, వేసుకుని కలిపేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అంటే కాకరకాయ మనం చాలా వెరైటీలుగా చేసుకోవచ్చు. సో ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఫ్రై. ఇది కనీసం 3 రోజులన్నా నిల్వ ఉంటుంది పాడవకుండా. అంటే వాటర్ వేయకుండా మనం నీట్గా వండుతాం కదా, బాగుంటుంది ఫ్రెండ్స్. చేదన్నది ఏమి అనిపించదు, చాలా కమ్మగా ఉంటుంది వైట్ రైస్లోకి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, బాయ్.